మినీ ప్రపంచానికి స్వాగతం అండి. సాధారణంగా జీవితంలో ఏదో ఒక విజయం సాధిస్తేనే ఈరోజు చాలామంది యువత ఇక అంతటితో చాలేని సంతృప్తి పడే పరిస్థితుల్లో ఒక పిఎస్సి డాక్టర్గా ఉద్యోగం చేస్తూ డాక్టర్ తేజస్విని గారు డిఎస్పిగా ఎంపికయ్యారు. కాబట్టి వారు గ్రూప్ 1 కోసం ఎంతకాలం కష్టపడ్డారు, ఏ విధంగా శ్రమించి ఆ ఉన్నతమైన ఉద్యోగానికి పొందటానికి కష్టపడ్డారనే విషయాలు వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు పిహెచ్సి డాక్టర్గా పనిచేస్తున్నారు. అంటే వాస్తవానికి అది కూడా ఉన్నతమైన స్థానమే సమాజంలో. దాంతో సంతృప్తి చెందకుండా గ్రూప్ 1 కూడా మీరు సిద్ధపడి డిఎస్పి కావటం అనేది ఖచ్చితంగా అభినందనీయం. ఈరోజు ఉన్న యువత అందరికి కూడా అది స్ఫూర్తివంతమైంది. కాబట్టి మొదట మీకు అభినందనలు. తర్వాత మీరు ఎంతసేపు కష్టపడేవారు ఆ గ్రూప్ 1 కోసం? అంటే ర్యాంక్ రావటం అంటే సాధారణమైన సంగతి కాదు. ఎన్నిసార్లు మీరు అటెంప్ట్ చేశారు ఇటువంటి విషయాలు? సార్, ఇది నా సెకండ్ అటెంప్ట్ అండి. నేను ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను కానీ నేను క్లియర్ చేయలేదు. నా సెకండ్ అటెంప్ట్లో నేను డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. ఇంకా ఎన్ని అవర్స్ అంటే మెయిన్స్ ముందు అయితే ఒక 2-3 మంత్స్ నుంచి అయితే ఒక ఆల్మోస్ట్ చాలా అవర్స్, ఒక 14 అవర్స్ అలా 14-15 అవర్స్ చదువుతూ ఉండేదాన్ని. ఎందుకంటే దానికి ఎక్కువ రైటింగ్ ప్రాక్టీస్ అన్నీ అవసరం అవుతూ ఉండేవి. సో మ్యాక్సిమం ఎక్కువ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ రివిజన్లు చేస్తూ అన్నీ కలిపి ఆల్మోస్ట్ ఒక 14 అవర్స్ అలా చదువుతూ ఉండేదాన్ని. అంటే మేడం, ఇప్పుడు పిఎస్సి డాక్టర్గా కూడా అంటే మామూలుగా డాక్టర్గా ఎంతోమందికి వైద్య సేవలు అందించే అవకాశం ఉంది. అది కూడా ప్రభుత్వ సర్వీసులు అంటే చాలామంది పేద ప్రజలకి సర్వీస్ చేసే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పిఎస్సి డాక్టర్ కాబట్టి అటు పోలీస్ శాఖ వైపు లేదా గ్రూప్ 1 వైపు ఎందుకు వెళ్ళాలని అనుకున్నాను? సార్, నేను మెడిసిన్ చేసేటప్పుడు నేను హౌస్ సర్జన్ చేసేటప్పుడు నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. అక్కడ చాలామంది ట్రైబల్ పీపుల్ వస్తూ ఉండేవాళ్ళు అనమాట, వైజాగ్ నుంచి, అరకు, అన్నిటి నుంచి. సో అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే వాళ్ళకి చాలా తక్కువ అవేర్నెస్ ఉండేది సార్ హెల్త్ మీద. చాలా చిన్ని కాజెస్ వల్ల ఆ అవేర్నెస్ లేక డెత్స్ అయిపోవడం, అది కూడా చాలా ఎర్లీ ఏజ్లో అయిపోవడం వల్ల నాకు చాలా బాధ అనిపించేది. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, అంటే ఒక డాక్టర్గా కంటే ఒక అడ్మినిస్ట్రేటర్గా ఇంకా బెటర్ సర్వీసెస్ అందించవచ్చు అని నాకు అనిపించింది. ఒక డాక్టర్గా అంటే వాళ్ళ హెల్త్ డిటోరేట్ అయిపోయిన తర్వాత మా దగ్గరకు వచ్చేవాళ్ళు. జస్ట్ మేము ఒక క్యూరేటివ్ పార్ట్ చేసేవాళ్ళం. బట్ క్యూరేటివ్ కంటే ప్రివెంటివ్ పార్ట్ ఇంకా బెటర్గా ఉంటుంది అని ఆలోచించి ఒక అడ్మినిస్ట్రేటర్గా అయితే ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను సివిల్స్ వైపు వెళ్ళడం జరిగింది. మేడం, మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ డిఎస్పీగా ఎంపికయ్యారు కాబట్టి ప్రస్థానం ఎంతటితో ఆపుతారా, లేకపోతే ఆ తర్వాత మీరు మళ్ళీ సివిల్స్ రాయటం అటువంటి ఉన్నతమైన వాటికి ఏదైనా ట్రై చేశారు? సార్, యాక్చువల్లీ ట్రై చేయాలని ఉంది. బట్ డిఎస్పీ ట్రైనింగ్ అదంతా కొద్దిగా ఎక్కువ హార్డ్గానే ఉంటుంది అని అన్నారు. బట్ ఇఫ్ టైం పర్మిట్స్ నేను ట్రై చేస్తాను. అంటే మీ కుటుంబ నేపథ్యం ఏమిటి మేడం? మా ఫాదర్ అడ్వకేట్గా చేసేవాళ్ళు అండ్ మా మదర్ హౌస్ వైఫ్. అన్ఫార్చునేట్లీ కొన్ని ఇయర్స్ బ్యాక్ వాళ్ళిద్దరూ చనిపోవడం జరిగింది. నాకు 2 బ్రదర్స్ ఉన్నారు. పెద్ద అయినా తను ఇంజనీరింగ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ చేస్తున్నారు బెంగళూరులో. అండ్ వదిన చార్టెడ్ అకౌంటెంట్. చిన్న అన్నయ్య, చిన్న వదిన ఇద్దరు అడ్వకేట్స్. అంటే ఇంత ఉన్నతమైన చదువులు చదవటానికి ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎక్కువగా ఉండాలి. మీకు కుటుంబ పరంగా ఈ చదివే విషయాల్లో కానీ, లేకపోతే ముందుకి ప్రోత్సహించి పంపించే విషయాల్లో కానీ కుటుంబ పరంగా ఏ విధమైన ప్రోత్సాహం? ఖచ్చితంగా సార్, కుటుంబం అది మెయిన్ పిల్లర్ అని చెప్పాలి. ఎందుకంటే నేను ఇది ఒక చిన్న ప్రాసెస్ కాదు, ఒక 4 ఇయర్స్ నుంచి అలాగా నేను దీని మీదే ఉన్నాను. అన్ని ఇయర్స్ నాకు బాగా సపోర్ట్ చేసిందంటే కేవలం ఫ్యామిలీ సార్. పర్టికులర్లీ మా అంకుల్ శ్రీనివాసరావు గారు, నా కజిన్స్ కానీ, మా అన్నయ్య వాళ్ళు, వీళ్ళందరూ చాలా కీ రోల్ ప్లే చేశారు. అంటే మొట్టమొదట మీరు మామూలుగా చదువుకున్నప్పుడు అసలు డాక్టర్ అవ్వాలన్న ఆలోచన మీదే, లేకపోతే అంటే సాధారణంగా ఈరోజు తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు ఏం కావాలి ఏంటి అనేది తల్లిదండ్రుల ఆలోచన ఎక్కువగా, అదే మనల్ని ఎక్కువగా మోటివేట్ చేయటం కానీ ప్రభావితం చేయటం కానీ జరుగుతూ ఉంటుంది. అసలు డాక్టర్ కావాలన్న ఆలోచన ఎవరిది? మీకు అది చిన్నతనం నుంచి కలిగిందా? చదువుకుని ఎవరినైనా చూసి స్ఫూర్తి పొందటం అటువంటిది జరిగిందా, లేకపోతే తల్లిదండ్రుల ఆలోచన?
లేదు సార్, డాక్టర్ అవ్వాలనేది నా ఆలోచనే. బికాజ్ అంటే టు బీ హానెస్ట్ చిన్నప్పటి నుంచి మనకు ఓన్లీ 2 ఆప్షన్స్ ఉండేవి, ఐదర్ ఇంజనీరింగ్ లేకపోతే డాక్టర్కి వెళ్ళాలని. ఫస్ట్ నుంచి నా ప్రొఫెషన్ ఎక్కువ పీపుల్ ఓరియంటెడ్, సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలని నేను డిసైడ్ అయ్యాను. సో డాక్టర్ చాలా నోబుల్ ప్రొఫెషన్, ఇదైతే మనం ఎక్కువ సర్వీస్ చేయడానికి కానీ పీపుల్తో ఎక్కువ టచ్లో ఉండడానికి చాలా అంటే బెటర్ ఆప్షన్ అలా అనిపించింది అనమాట. అందుకే నేను డాక్టర్ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను. అలా వచ్చిన తర్వాత అప్పుడు చిన్నప్పటి నుంచి నాకు సివిల్స్ మీద పెద్ద అవగాహన లేదు, అటు వెళ్ళాలని కానీ అది లేదు. సో అది డాక్టర్గా నేను వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ అవన్నీ చూసిన తర్వాత నేను నా మెడిసిన్ అయిన తర్వాత డిసైడ్ అయ్యాను సార్ సివిల్స్ వైపు రావాలి అని. మెడిసిన్ అయ్యేటప్పుడు మీరు సివిల్స్ వైపు వెళ్ళాలన్న ఆలోచన అని వచ్చింది. మేడం. ఇప్పుడు ఫస్ట్ డాక్టర్ సీట్ వచ్చింది అన్నప్పుడు మీరు చాలా సంతోషపడి ఉంటారు సహజంగా, ఎందుకంటే గవర్నమెంట్ సీట్ రావడం అనేది అంత తేలికైన సంగతి, ఎంతో హార్డ్ వర్క్ చేస్తే తప్ప వచ్చేది కాదు. ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఇప్పుడు ఈ గ్రూప్ 1 ఫలితాలు వచ్చి మీరు డిఎస్పీగా ఎంపికయ్యారు అన్న తర్వాత ఇంకా సంతోషంగా, అంటే ఈ రెండిట్లో మీకు బాగా సంతోషాన్ని ఇచ్చిన సందర్భం ఏదని అంటారు? ఏది అని అంటే సార్, రెండు చాలా మంచి అచీవ్మెంట్స్ సార్. డాక్టర్ అది నాకు ఫస్ట్ మెడికల్ సీట్ వచ్చినప్పుడు మా ఫాదర్ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయన్నమాట. సో ఆ మూమెంట్ కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఈ అచీవ్మెంట్ అప్పుడు వాళ్ళు లేరు, అది ఆ లోటు ఎప్పటికీ ఉండిపోతుంది. ఇంకా సంతోషించేవాళ్ళు. సో అది ఇది అని నేను చెప్పలేను సార్ రెండు, ఎందుకంటే రెండిట్లకి నేను కష్టపడ్డాను, రెండిట్లకి నా ఎఫర్ట్కి తగిన ఫలితం వచ్చినందుకు నాకు రెండిట్ల మీద చాలా హ్యాపీగా ఉంది సార్ రెండు సందర్భాలు. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీతో పాటు పనిచేసే డాక్టర్లు కానీ మిగిలిన స్టాఫ్ కానీ ఉంటారు కదా, కొలీగ్స్ వీళ్ళందరూ, మీకు ఇట్లా గ్రూప్ 1 మీరు ఎంపిక అయ్యారు అన్న తర్వాత వాళ్ళ వైపు నుంచి వచ్చిన స్పందన ఎట్లా, మీరు ఎట్లా ఫీల్ అవుతుంది, దాన్ని ఎట్లా ఏ రకంగా ఎంజాయ్ చాలా అంటే చాలా సార్. అసలు అంటే నేను చెప్పిన ఈవెన్ డిఎంహెచ్ఓ సార్తో సహా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే, నా స్టాఫ్ కొంతమంది అయితే ఏడ్ చేశారు కూడా అనమాట, హక్ చేసుకుని. అది అంటే ఒక ట్రూ లవ్ అనమాట, ఒక పేరెంట్స్ లవ్ నాకు అనిపించింది. అసలు అందరూ కూడా ఒక వాళ్ళ కూతురికి వాళ్ళ పిల్లలకి వస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అంతే అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్ నేను వాళ్ళ కళ్ళల్లో చూసాను. వాళ్ళు హక్ చేసుకుని ఏడ్చి అదంతా చేశారు. ఇప్పటికీ నాకు విషెస్ చెప్తూనే ఉన్నారు అందరూ, అది చాలా చాలా హ్యాపీ. అది మేడం, ఇప్పుడు చాలామంది గ్రూప్ 1 వీటి కోసం ట్రై చేస్తున్నారు, చాలామంది కష్టపడుతున్నారు, రాత్రి వాళ్ళు కూడా కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మీరిచ్చే సలహా ఏమంటారు? సార్ అంటే మనం గ్రూప్ 1 పర్టికులర్లీ సర్వీసెస్కి అయితే చాలా స్ట్రాటజిక్గా చదవాలి. నా ఫస్ట్ అటెంప్ట్లో నేను చేసిన మిస్టేక్ అది, నేను చాలా ఐసోలేటెడ్గా ప్రిపేర్ అయ్యాను, అంటే ఎవరితో పీర్ గ్రూప్ లేకుండా అలాగా. సో అది నాకు బిగ్గెస్ట్ మిస్టేక్ అయింది. బట్ నా సెకండ్ అటెంప్ట్లో నేను చాలా పీర్ గ్రూప్ ఫామ్ చేసుకుని చదవడం అవన్నీ చేశాను. సో అది నాకు అడ్వాంటేజ్ అయింది. సో స్ట్రాటజిక్గా నేను అలా చేయడం నాకు చాలా యూస్ అయింది. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమన్నా అడ్వైస్ ఇవ్వాలి అని అనుకుంటే అది పీర్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పీర్ గ్రూప్ ఒకటి ఫామ్ చేసుకోవాలి, ఏ విధంగా టాపర్స్ కాపీని అనలైజ్ చేయాలి, ఏ విధంగా చేస్తుంటే మార్క్స్ వస్తున్నాయి, టాపర్స్కి ఎలా రాస్తే మార్క్స్ వచ్చాయి, ఇవన్నీ చూడాలి అనమాట. సో అవన్నీ చూసుకుని దాన్ని బట్టి మనము అటెంప్ట్ కానీ అన్నీ చేసుకుంటే బెటర్ అని చెప్తాను. అంటే చాలామంది హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ కావాలి సివిల్స్ కానీ గ్రూప్ 1 అంటారు, మీరు ఆ రకంగా ఎగ్జాక్ట్లీ సార్, అది మాత్రం కరెక్ట్. స్మార్ట్ వర్క్ చాలా కావాలి. నేను నా సెకండ్ అటెంప్ట్లో చేసిన పని కూడా అదే. నేను మెయిన్స్ అప్పుడు ఎలా రాస్తే మార్క్స్ వస్తున్నాయి అవన్నీ బాగా అబ్జర్వ్ చేశాను. నేను ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు ఏంటంటే ఓన్లీ కంటెంట్ డంప్ చేయడం అలా చేశాను అనమాట. బట్ నా సెకండ్ అటెంప్ట్లో నేను ఎక్కువ ఫ్లో చార్ట్స్ యూస్ చేయడం కానీ అలాగా ఎక్కువ స్మార్ట్గా ఎలా మన ఆన్సర్ చూస్తే ఎగ్జామినర్కి కానీ అలా ఎలా బాగుంటుంది, ఎగ్జామినర్ కష్టపడకుండా ఓకే పేపర్ చూస్తే మార్క్స్ వేయాలి అనిపింది, నా రైటింగ్దే కానీ అన్నిటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. ఈసారి ప్రజెంటేషన్ మీద అన్నిటి మీద చేశాను. సో ఎక్కువ కంటెంట్ కలెక్ట్ చేయడము, ఎవరెవరు టాపర్స్ కాపీస్ని అనలైజ్ చేయడము, ఇంకా మా మెంటర్స్ యొక్క గైడెన్స్ తీసుకోవడము, ఇవన్నీ చేశాను. ఆ స్మార్ట్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. తర్వాత ఇప్పటివరకు మీరు ప్రజలకి మనిషి యొక్క ఆరోగ్యాన్ని బాగు చేయటానికి సర్వీస్ చేస్తూ వచ్చారు. ఇక మీదట సామాజిక ఆరోగ్యాన్ని బాగు చేయటానికి ఒక పెద్ద బాధ్యతని మీ భుజస్కంధాల మీద వేసుకుంటున్నందుకు మీకు ఖచ్చితంగా దాంట్లో కూడా మీరు సక్సెస్ కావాలని అభినందిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.